హాయ్ గైస్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. కెప్టెన్సీ టాస్క్ లో ఇమాన్యుల్ కి పవన్ కళ్యాణ్ అయితే మామూలు అన్యాయం జరగలేదబ్బా. వాళ్ళు పెట్టిన పర్ఫార్మెన్స్ ఎఫర్ట్స్ కి వాళ్ళు గెలిచిన విధానం చూసి కూడా ఎవరు కనికరించలేదు. హౌస్ మేట్స్ చాలా వెన్నుపోటు అయితే పొడిచారు. బిగ్ బాస్ తెలివిగా ఏం చేశారంటే, వీళ్ళు బాగా ఆడారు కదా, వాళ్ళకే కెప్టెన్సీ వెళ్ళాలని డిజర్వింగ్ తో కెప్టెన్సీ టాస్క్ పెట్టకుండా వాళ్ళకి ఓట్లు అంటే హౌస్ మేట్స్ ఒపీనియన్ ప్రకారం అయితే వదిలేశాడు. సో కెప్టెన్సీ కంటెండర్స్ గా సెలెక్ట్ అయింది ఎవరు? పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్, రాము రాథోడ్, రీతు. వీళ్ళ నలుగురులో ఒకరు కెప్టెన్ అవ్వాలి. సో వీళ్ళ నలుగురులో డిజర్వ్ ఎవరు కెప్టెన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో ముందు కామెంట్ చేయండి. నేను కెప్టెన్ ఎవరైనా చెప్తాను. సో వీళ్ళందరికీ ఏం చేశారంటే, హౌస్ మేట్స్ ఒపీనియన్ ప్రకారం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కెప్టెన్ అవుతారనమాట. సో ఇది ఒక రౌండ్స్ వైజ్ గా జరుగుతుంది. ఎవరు సపోర్ట్ చేస్తారు అనే దానికి వాళ్ళు వెళ్ళి పూలదండలు వేయాలి. సపోర్ట్ చేసిన వాళ్ళు పూలదండలు వేయాలి. సో ఈ విధంగా జరిగితే ఫస్ట్ రౌండ్ లోనే పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ చేస్తారు. టాప్ పర్ఫార్మర్ ఆఫ్ ది వీక్ అన్న ఎలిమినేట్ చేశారు ఫస్ట్ వీక్. మామూలు ఆశ్చర్యం కాదబ్బా. సెకండ్ ఇమాన్యుల్ ఎలిమినేట్ చేశారు. ఇమాన్యుల్ ఎవరు ఎలిమినేట్ చేశారంటే శ్రీజ ఏవో రేజెస్ చెప్పి ఎలిమినేట్ చేసిందంటే మనం ఎపిసోడ్ లో చూద్దాం. థర్డ్ ఎలిమినేట్ చేసింది రీతు చౌదరి, బర్నీ గారు అయితే ఎలిమినేట్ చేశారు అనమాట. సో ఈ విధంగా వీళ్ళు ముగ్గురు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఈ వారం కెప్టెన్ ఎవరైందంటే రాము రాథోడ్ ఓకే, కెప్టెన్ అవ్వడానికి అర్హుడే. కానీ వీళ్ళిద్దరికన్నా అర్హుడా? ప్రతి టాస్క్ లో అబ్బా, మండే నుండి జరుగుతున్న ప్రతి టాస్క్ లో పవన్ కళ్యాణ్ కానీ ఇమాన్యుల్ కానీ మామూలు అరాచకంగా ఆడలేదు. అందరికన్నా డామినేటింగ్ పర్ఫార్మెన్స్ తో ప్రతి టాస్క్ విన్ అయ్యారు. 2 కంటెండర్స్ లో ఒక కిక్అవుట్ ఇది గెలుచుకొని మరీ కంటెండర్స్ ఇచ్చిన తర్వాత హౌస్ మేట్స్ ఏ ఒపీనియన్ తో వాళ్ళకి ఓటు వేయలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బిగ్ బాస్ కూడా వాళ్ళకి న్యాయం జరగాలనే ఈ టాస్క్ పెట్టాడు. వీళ్ళ నలుగురికి ఏదో ఒక టాస్క్ పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇచ్చేయచ్చు. కానీ ఒపీనియన్ ప్రకారం ఎందుకు వెళ్ళాడంటే, డిజర్వ్ కంటెస్టెంట్ కి వెళ్ళాలని హౌస్ మేట్స్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని. సో నాకైతే ఇది అన్డిజర్వ్డ్ అనిపించింది. మీరు ఎవరు కెప్టెన్ అవ్వాలనుకున్నారో అలా అయ్యారా లేదా? రాము రాథోడ్ కెప్టెన్ అవ్వడం మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి.